టాలీవుడ్ యువ కొరియోగ్రాఫర్ పొలాకి విజయ్ తన అందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మనశంకర్ వరప్రసాద్ గారు చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి నటిస్తున్న ఓ ప్రత్యేక పాటకు తాను కొరియోగ్రఫీ చేసినట్టు తెలిపారు. ఇది తన కలలో కూడా ఊహించని, జీవితంలో లభించిన అరుదైన గౌరవాన్ని పేర్కొన్నారు. బీఆర్ఎస్ శాసనసభ్యుడు చామకూర మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ప్రముఖ నటుడు నవీన్ పోలిశెట్టితో కలిసి డాన్సులతో అదరుకుట్టారు. అనగనగా ఒక రాజు చిత్రంలోని రాజుగారి పెళ్లిరో పాట లాంచింగ్ వేడుకల్లో మల్లారెడ్డి కోడలు డాన్సులతో అందరినీ అలరించారు. ఏఐ డీప్ ఫేక్ వీడియోల ఘటనపై స్పందించిన బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శిల్పా శెట్టిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అసభ్యకర ఏఐ జనరేటెడ్ డీప్ ఫేక్ కంటెంట్ కు సంబంధించిన అన్ని యూఆర్ఎల్స్ ను తక్షణమే తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా నుంచి చిత్రం బృందం ఓ కీలక అప్డేట్ ఇచ్చింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం నుంచి ఓ మాస్ సాంగ్ ను విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. మెగా విక్టరీ మాస్ సాంగ్ పేరుతో రానున్న ఈ పాటను డిసెంబర్ 30న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కీర్తి సురేష్ కథానాయికగా చంద్రు దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ రివాల్వర్ రీటా క్రైమ్ కామెడీ జోన్లో రూపొందించిన ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ది రాజాసాబ్ లుక్ లో ప్రభాస్ ప్రేక్షకులు చాలా ఏళ్లు గుర్తు పెట్టుకుంటారని దర్శకుడు మారుతి అన్నారు. తాజాగా ది రాజాసాబ్ మూవీలోని ప్రభాస్ లుక్ ను వివరిస్తూ మారుతి ఓ వీడియో విడుదల చేశారు. ఇందులోని హర్రర్ ఎపిసోడ్ లో వినోదాన్ని పంచుతుందని, ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై అలాంటిది రాలేదని తెలిపారు. ఇమ్రాన్ హష్మి మరియు యామి గౌతమ్ కోర్ట్ డ్రామా హక్ వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం థియేటర్లలో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా నెట్ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులు జనవరి 2, 2026 నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది. సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా అపూర్వ లకియా దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ నుంచి సల్మాన్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా సల్మాన్ ఖాన్ ఇందులో ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. వచ్చే ఏడాదిలో ఏప్రిల్ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మంచి బజ్ నడుమ రిలీజ్ కి వచ్చిన సినిమా ఛాంపియన్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. అలా 2 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక ఈ వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి ఇంకా మంచి వసూళ్లు కూడా నమోదయ్యే ఛాన్స్ కూడా ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. బాలీవుడ్ కండల వీరుడు స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన 60వ పుట్టినరోజు ఘనంగా జరుపుకున్నాడు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనకు సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు అని తెలిపారు.